హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ధనలక్ష్మి. వెల్కమ్ టు రంగుల టీవీ. అండ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు గమ్ గమ్ గణపతి సాంగ్ లో యాక్ట్ చేసిన విక్రాంత్ గారు. సో మన సాంగ్ వచ్చిన వ్యూస్ రెస్పాన్స్ నియర్లీ 2K దగ్గరలో వ్యూస్ ఉన్నాయి అండ్ వెరీ షార్ట్ టైమ్ లో వచ్చింది. దానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సో నమస్కారం అండి. ఇంటర్వ్యూ పిలిచిన ధనలక్ష్మి గారికి 200 దగ్గరలో సబ్స్క్రైబ్స్ రావడం కూడా జరిగింది. అవును. సో అంటే కొత్తగా ఒక న్యూస్ ఛానల్ కి సబ్స్క్రిప్షన్ లేకుండా ఏమీ లేకుండా అంటే విత్ ఇన్ 5 days లో మంచి రెస్పాన్స్ రావడం ఎలా సాధ్యమైంది అనేది మీ మాటల్లో మనం యూఎస్ కి చెప్పాం. రంగుల టీవీకి నమస్తే. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ గంగం గణపతి సాంగ్ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మనం రిలీజ్ చేయడం జరిగింది. అవునా. మా డైరెక్టర్ గారు చారి గారు. ఎందుకు అంటే తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో పాటు తను సాంగ్ కంపోజ్ చేసింది తనే. మెయిన్ గా ఆ సాంగ్ అంత రివ్యూస్ రావడానికి కారణం బీటింగ్. సాంగ్ బీటింగ్, సాంగ్ సెలెక్షన్ లో మా డైరెక్టర్ గారు కంపోజ్ చేసి దగ్గరుండి మంచి బీట్ జనాలకి వినికిడికి మంచిగా ఉండడానికి పర్టికులర్ గా 3-4 కంపోజర్లు పెట్టుకొని వద్దు ఇది ఇది అలా చూసుకొని సెలెక్ట్ చేసినది ముఖ్యంగా మా చారి గారు, డైరెక్టర్ గారు. వాళ్ళ టీం అంతా చాలా కష్టపడ్డారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని వల్లే చాలా హిట్ అయింది. విక్రాంత్ గారు ఇప్పుడు అంటే లైక్ మన సాంగ్ కంపోజింగ్, లిరిక్స్, మ్యూజిక్ ఇవంతా కూడా డైరెక్టర్ గారు అని చెప్పారు. అండ్ యాక్చువల్లీ మనం ఇన్విటేషన్ సార్ కి మీకు ఇద్దరికి కూడా వచ్చింది. బట్ అంటే సార్ రాలేదు, మీరు మాత్రమే వచ్చారు. ఎందుకు అనేది సార్ చెప్తారా? యాక్చువల్ గా ఇద్దరం రావాల్సింది, సార్ టీం వర్క్ లో ఉన్నారు. ఓకే. సో అందుకనే రాలేకపోయారు. ఏంటంటే ఆల్రెడీ వేరే ఒక షూట్ రెడీ అయింది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ రేట్ లో ఉన్నాను కాబట్టి ఇంకో షూట్ కూడా రెడీ అయింది. సో టీం అంతా వర్క్ ఉంది, తను లేకపోతే టీం వర్క్ అవ్వదు. సో యాక్టర్ గా నన్ను ఒక్కరిని వెళ్ళమన్నారు. థ్యాంక్ యూ, మీరు వచ్చారు. ఓకే అండి. సరే ఇప్పుడు అంటే మనది సాంగ్ అంతా మంచిగా వచ్చింది. మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారండి? రిహార్సల్స్, షూటింగ్ ఎన్ని డేస్ అయిందండి? రిహార్సల్స్ ప్రాక్టీస్ అంటే యాక్చువల్ గా చెప్పాలంటే 2 days రిహార్సల్స్, 2 days షూట్ అనుకున్నాం. 4 days 5 days బిఫోరే కంపోజ్ అయ్యి ఉంది. మేము అనుకున్నది ఏంటంటే వేరే ఒక ప్రోగ్రామ్ ఉండింది సార్ కి, వేరే షూట్ చేయాల్సింది ఉంది. ఆ షూట్ అయిపోయినకి షూట్ చేసుకుందాం అనుకున్నారు. గణపతి ఉత్సవానికి, గణపతి చతుర్థికి 3 days గణపతి ఉత్సవం గ్యాప్ ఉంది అంతే. కానీ చేసింది మాత్రం 1 day రిహార్సల్స్, 1 day షూట్, ఇంకో 1 day ఉంది. రిటర్న్ వచ్చి ఎడిటింగ్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ డే గణపతి మార్నింగ్ రిలీజ్ చేయాలి, అదే ఈవినింగ్ రిలీజ్ కూడా చేశారు. 26th ఈవినింగ్ రిలీజ్ అయింది. అది తొందరగా రిలీజ్ చేశారు. ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ ఎక్స్పోజర్ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది. చాలా బికాస్ ఆఫ్ మా డైరెక్టర్ గారు టీమ్ వర్క్ అంటారు. టీమ్ వర్క్ అనేది సక్సెస్ రేట్ కరెక్ట్ గా సెట్ అయింది. లైక్ అంటే సాంగ్ సెలెక్షన్ అంతా మంచిగా అనిపించింది. సో ఇప్పుడు మనది సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక హుక్ స్టెప్ ఉంది, గమ్ గమ్ గణపతి ఆ లిరిక్స్ దగ్గర మీరు హ్యాండ్ మూమెంట్ ఇట్లా వస్తుంది. చాలా బాగుంది అనమాట. అది ఎలా అంటే మంచి యూనిక్ గా అనిపించింది. అండ్ ఇంకా మీరు కొరియోగ్రాఫర్ అంటే లైక్ సాంగ్ కి మీరు కొరియోగ్రాఫర్ మీ డైరెక్టర్ గారేనా లేదంటే వేరే కొరియోగ్రాఫర్ చేశారా సాంగ్ కి? కొరియోగ్రాఫర్ ఉన్నారండి, తన పేరు సుమన్, కడప నుంచి వచ్చారు. మన డైరెక్టర్ గారికి మంచి సన్నిహితులు. సో వాళ్ళది ఒక ట్రూప్ ఉంది, 8 members వచ్చారు. అన్ని స్టెప్స్ ఎలా పడాలో అలా చక్కగా కంపోజ్ చేసి ఇచ్చారు. చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. అంటే మీరు సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ అందరు కూడా చూస్తారు. చూసినాక వాళ్ళు మీకు అప్రిషియేషన్స్ ఆర్ రెస్పాన్స్ వస్తుంది కదా, అది ఒక చాలా మంచి అనుభూతి అండి. సాంగ్ ఈవినింగ్ రిలీజ్ అయిన ఆ ఈవినింగ్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. ఎంత బాగా యాక్షన్ చేసావు, ఎందుకంటే స్క్రీన్ మీద కనిపించాం కాబట్టి. తెల్లవారితే గణపతి ఉత్సవానికంటే ఎక్కువ చాలా రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఫ్రెండ్స్ నుంచి వచ్చింది, మా టీం నుంచి వచ్చింది. అందరు అప్రిషియేషన్స్. వీఆర్ వెరీ హ్యాపీ. వెరీ గ్రేట్ఫుల్ అండి. ఫిలిమ్స్ లోనే యాక్ట్ చేయాలి అనేసి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇట్లా యాక్టింగ్ ఫీల్డ్ లోనే రావడానికి సో మీకు మన ఫిలిం ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్స్ ఎవరండి? నాకు ఫిలిం ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ అంటే ఎవరేం లేరు. ఇన్స్పిరేషన్ అంటే మా ఫాదరే. మీ డాడీ ఏం చేసేవారండి? తను సింగర్ బేసిక్ గా. ఓకే. తను సింగింగ్ చేసేవాడు. సింగర్ అంటే తను పాటలు పాడటమే కాకుండా తను కవితలు రాస్తూ ఆ కవిత్వానికి కంపోజ్ చేసి దాన్ని సాంగ్ గా తీర్చిదిద్ది
తనే సింగ్ చేసేవాడు. ఓకే, సింగింగ్ So, వన్ మ్యాన్ షో అన్నట్టుగా. గవర్నమెంట్ టీచర్, హెడ్ మాస్టర్ గా రిటైర్డ్ అయ్యారు. ఓకే. తను లేరు, ఇప్పుడు చనిపోయారు. సో మీ నాన్నగారి పేరు ఏంటండి? మా నాన్నగారి పేరు రామరాజు. రామరాజ్. సో నాన్నగారు బ్రతికున్నప్పుడు 1985 అనుకుంటా. Okay. ఘంటసాల అవార్డు గోల్డ్ మెడలిస్ట్ మా నాన్నగారు. ఘంటసాల అవార్డ్ గోల్డ్ గోల్డ్. మెడలిస్ట్. తినే ఏజ్ బారైపోయింది, మేము చిన్న కిడ్స్ కావాలిపోయాం. సో తంది మనకి ప్లస్ అవ్వాల. ఓకే విఖ్యాత్ గారు, అంటే మీరు చాలా డేస్ నుంచి ఇట్లా యాక్టింగ్ ఫీల్డ్ లో స్ట్రగుల్ అవుతూ కూడా వస్తూ ఉన్నారు. సో ఎలా అంటే ఇప్పుడు మన డైరెక్టర్ గారు కూడా చాలా డేస్ నుంచి ఎంత ట్రై చేస్తున్నారు, మన కొరియోగ్రాఫర్ గారు అంతా కూడా ఫ్రెష్ టీమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో మీ అందరికీ కూడా మంచి కెరియర్ గా అంటే నెక్స్ట్ మన ఫిలిం ఇండస్ట్రీలో కూడా మంచి ఆపర్చునిటీస్ రావాలనేసి, మీరు అనుకున్న ప్లేస్ కి మీరు వెళ్ళాలి అనేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీ వాల్యుబుల్ టైం నాకు స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంటర్వ్యూ పిలిచిన ఈ రంగుల టీవీకి చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ ఒక్క సాంగ్ తోనే కాకుండా మన రంగుల టీవీ ఇంకా చాలా సాంగ్స్ రావాలని, ఫోక్ సాంగ్స్, సాడ్ సాంగ్స్, లవ్ సాంగ్స్, అలా అలా వెబ్ సిరీస్ కానీ ఇలాంటివన్నీ ప్రజాదరణ పొంది అంచెలంచెలుగా ఎదిగి మన సబ్స్క్రైబర్స్ పెరగాలి, మాలాంటి వాళ్ళకి అవకాశం రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మీరు ఇలానే ఇంటర్వ్యూస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మన రంగుల టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మన బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టకండి.